పరలోక కిటికీలను తెరచి పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం పరలోక రాజ్యపు తాళపు చెవులు. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 39వ వచనం నుండి చూసినట్లయితే మనందరికీ తెలుసు, యేసు ప్రభు ముమ్మారు పేతురుని అడిగిన తరువాత పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇవ్వడం జరుగుతుంది ప్రియులారా. అయితే ఈ పరలోక రాజ్యపు యోహాను శుభవార్తలో ముమ్మారు అడిగి పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇస్తున్నానన్నారు. మార్కు శుభవార్తలో కూడా మత్తయి శుభవార్తలో కూడా పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇచ్చారు. ఆ పరలోక రాజ్యపు తాళపు చెవులు తీసుకున్న తరువాత పేతురు ధైర్యవంతుడయ్యాడు. అంతేకాక పేతురు హతసాక్షిగా మారడానికి కూడా సిద్ధపడ్డాడు. అంతేకాక ఆయన నీడ పడగానే అనేక మంది రోగులు స్వస్థత పొందారు. ఆయన ప్రసంగిస్తున్నప్పుడు అనేక మంది పరిశుద్ధాత్మను అన్యులు సైతం పొందుకోగలిగారు. ఈనాడు మనకి కూడా ఆ పరలోక రాజ్యపు తాళపు చెవులు కావాలి అంటే పేతురికి ఇచ్చిన పరలోక రాజ్యపు తాళపు చెవులు పరలోకం తెరవబడడానికి విశ్వాసిగా ఆ పరలోక రాజ్యపు తాళపు చెవులు ఏమి అనగా మనం చూసినట్లయితే మొదటగా విశ్వాసం అనే తాళపు చెవి మన దగ్గర ఉండాలి. అందుకే హెబ్రీయులకు రాయబడిన లేఖ 11వ అధ్యాయము 6వ వచనంలో విశ్వాసరహితుడైన ఏ మానవుడు దేవుని సంతోషపెట్టలేడు అంటున్నాడు. కాబట్టి విశ్వాసము ద్వారానే పరలోక రాజ్యమును మనం అడుగు పెట్టగలం. అంతేకాక ఆ విశ్వాసం గురించి హెబ్రీయులకు రాయబడిన లేఖ 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాసం గురించి ఉంది ప్రియులారా. హానోకు విశ్వాసము ద్వారానే దేవునితో నడిచి పరలోకం వెళ్ళగలిగాడు. అంతేకాక అబ్రహాము విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా పరిగణించబడ్డాడు. ఈ రీతిగా అనేక మంది భక్తులు ఆబేలు విశ్వాసం ద్వారా శ్రేష్టమైన కానుకను అర్పించగలిగాడు అని చెప్తున్నారు. కాబట్టి పరలోక రాజ్యంలోకి నీవు నేను అడుగు పెట్టాలన్నా, ఆ తాళపు చెవులు మనకు కావాలన్నా, మరి ముఖ్యంగా విశ్వాసం అనే తాళపు చెవి మన దగ్గర ఉండాలి. విశ్వాసం ద్వారానే పరలోక రాజ్యంలో అడుగు పెట్టగలం. ఇక రెండవది చూసినట్లయితే యేసు నామములో ఎంత గొప్ప శక్తి ఉందో అపోస్తలుల చర్యలు 3వ అధ్యాయంలో పేతురు యోహాను గారు యెరూషలేము దేవాలయంలోకి వెళ్తూ అక్కడ పుట్టి కుంటివాడిని చూసి నజరేతుడైన యేసు నామములో లేచి నిలబడి అన్నారు. సో యేసు నామము ద్వారా పరలోక రాజ్యంలో అడుగు పెట్టగలం. ఆ యేసు నామాన్ని ప్రతిరోజు మనం జపించాలి. పునీత పౌలుడు ఫిలిప్పీయులకు రాసిన లేఖలో 2వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే ఆయన తనను తాను రిక్తును చేసుకుని సేవక రూపం ధరించెను అని చెబుతూ 9, 10 వచనాల్లో చూసినట్లయితే ముల్లోకాలు యేసు నామమునకు మోకాళ్ళు వంచి వినతులగుదురు అంటున్నాడు ప్రియులారా. యేసు నామము ద్వారా పరలోక రాజ్యంలో అడుగు పెట్టగలం. ఇక మూడవది చూసినట్లయితే యేసు రక్తములో గొప్ప శక్తి దాగి ఉంది. సాతానును గడగడలాడించేది, పాపం ప్రక్షాళన చేసేది యేసు రక్తం. యేసు రక్తం ద్వారా నీవు నేను విడుదల పొందుకున్నాం. ఆ యేసు రక్తం ద్వారానే పరలోక రాజ్యంలోకి మనం అడుగు పెట్టగలం. అందుకే దర్శన గ్రంథంలో ఈ సీలులతో బంధించబడిన ఈ గ్రంథాన్ని ఎవరు తెరవగలరు అనగా అక్కడ గొర్రెపిల్ల రక్తము ద్వారా, గొర్రెపిల్ల ద్వారానే ఆ గొర్రెపిల్లే ఆ పుస్తకాన్ని తెరవగలదు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, యేసు రక్తంలో గొప్ప శక్తి ఉంది. యేసు రక్తం ద్వారా విడుదల, యేసు రక్తం ద్వారా పాప క్షమాపణ మనందరికీ కలుగుతుంది. యేసు రక్తం ద్వారానే మనం పరలోకంలో అడుగు పెట్టగలం. అది ఒక పరలోక రాజ్యపు తాళపు చెవి. ఇక దేవుని యొక్క వాక్యం, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనం పారాయణం చేయడం ద్వారా, వాక్యానుసారంగా జీవించడం ద్వారా పరలోక రాజ్యంలో అడుగు పెట్టగలం. ఇక
ఆ వాక్యాన్ని అనుదినం రెయ్యింబవళ్ళు ధ్యానించాలని కీర్తన 1లో ముందుగానే చెప్తున్నాడు. ఇక ముఖ్యమైనది ఏంటంటే స్తుతి ద్వారా. ఎక్కడైతే కీర్తన 22:3లో ప్రభు ఇశ్రాయేలీయుడనడు స్తుతులనుడు సింహాసనంపై ఆసీనుడు అయిన దేవా అంటాడు. స్తుతి ద్వారానే ఎరికో గోడలు కూలగొట్టగలిగాడు. దేవుని స్తుతించడం ద్వారానే షడ్రకు మేషకు అబేద్నెగో మంటల నుండి సునాయాసంగా బయటపడ్డారు. ఎప్పుడైతే స్తుతిస్తామో పరలోకమే మన దగ్గరికి వస్తుంది, పరలోకంలోకి మనం చేరగలం. కాబట్టి స్తుతి చాలా ముఖ్యమైనది. స్తుతి మన పరిస్థితులను మార్చుతుంది. ఇక ప్రార్థన ద్వారా ప్రభు సన్నిధిలోకి మనం వెళ్ళగలం, ప్రభు యొక్క ప్రేమను చూడగలం, అనుభవించగలం. కాబట్టి ప్రియులారా, ఈ పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇవే: విశ్వాసము, యేసు నామము, యేసు రక్తము, దేవుని యొక్క వాక్యము, స్తుతి, ప్రార్థన. వీటిల ద్వారా, శిలువ ధ్యానాల ద్వారా పరలోక రాజ్యానికి మనం అందరం అడుగు పెట్టగలం. ఈ తాళాలు మనం సంపాదించుకోవాలి. ప్రభు మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.